సద్గురు పరబ్రహ్మణే నమ. ఈ అన్నమయ్య కోశం గురించి మనం చెప్పుకుంటున్నాం. దేహమే అన్నమయ కోశము అన్నారు. ఈ దేహం అన్నం వల్లే పుట్టి అన్నం వల్లే పెరిగి అన్నం లేక నశించిపోతుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండనిది కనుక ఇది నేను కాదు అని ఈ దేహానికి ఆస్థితే జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతే అని షడ్భావ వికారాలు ఉన్నాయి. మరి తర్వాత అవస్థలు బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య అవస్థలు ఉన్నాయి. మరి 11 అధ్యాసలు ఉన్నాయి. మరి అటువంటి దేహాధ్యాస, సామాన్య జాత్యాధ్యాస, విశేష జాత్యాధ్యాస, లింగాధ్యాస, నామరూపాధ్యాస, మతాధ్యాస, వర్ణాధ్యాస, ఆశ్రమాధ్యాస, సంస్కారాధ్యాస, మరి వృత్యాధ్యాస అని వికారాధ్యాస అని 11 అధ్యాసలు ఉన్నాయి. ఇది కాళ్ళు చేతులు అవయవాలతో కూడుకున్నటువంటి శరీరం. ఈ శరీరానికి షడ్భావ వికారాలు ఉన్నాయి, 11 అధ్యాసలు ఉన్నాయి. ఇది అన్నమయ కోశ ధర్మాలే కానీ నేను అయినటువంటి ఆత్మధర్మాలు కాదు. నేను అంటే సచ్చిదానంద స్వరూపుణ్ణి. సత్తు చిత్తు ఆనందమే స్వరూపముగా కలిగినది నేను. మరి ఆ నేనును తీసుకొచ్చి అశాశ్వతమైన దేహమే నేను అనేటువంటి భావముతో జీవితాన్ని గడుపుతున్నటువంటి జీవులకు ఆ జనన మరణ చక్రంలో పడి అనేక జన్మలు ఎత్తుతూ అనుభవిస్తూ ఉంటున్నారు. అసలైన నేనుని తెలుసుకున్నటువంటి వాడు ముక్తిధామాన్ని చేరతాడు. తెలుసుకున్నట్లుగా మసలుకుంటే వాడు మళ్ళీ జన్మ లేని స్థితికి వెళ్తాడు. ఆత్మ ఎటువంటి వాడు అంటే నిత్యమైనటువంటి వాడు, శుద్ధమైనటువంటి వాడు, బుద్ధి స్వరూపుడు, ముక్త స్వభావుడు. అటువంటి ఆత్మ అన్యోన్యాధ్యాస అధ్యాస అంటారు. అంటే ఇది దీని లక్షణాలన్నీ దానికి, దాని లక్షణాలు దీనికి ఆపాదించటం అధ్యాస అంటారు. అంటే శరీరమే శాశ్వతం అనుకుంటున్నాడు జీవుడు. అది సత్యమైన ఆత్మని మరి గమనించట్ల, అసలు ఉన్నదని కూడా తెలుసుకోవట్లా. అందుకని దీన్ని అధ్యాస అంటారు. ఇటువంటి దేహం జననానికి అంటే మనం పుట్టకముందు దేహం లేదు, మరణించిన తర్వాత దేహం లేదు, మధ్యలో మాత్రమే ఉంటుంది. ఆత్మ నిత్యుడు అంటే 3 కాలముల యందు, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు ఎప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండేదే ఆత్మస్వరూపం. ఈ మానవ దేహం క్షణక్షణం మార్పులు జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి దేహం నేను కాదు, నేను అనే ఆత్మ కాదు అని. ఇది దేహానికి ఎక్కడన్నా కొంచెం మరి లోపం వస్తే లోపం కనపడుతుంది. ఆత్మకు లోపం అనేది లేదు, లోపము రాదు. లోపం అనేది భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపము నిత్యుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు. దేహమే నేననుకున్నవాడు ఎప్పుడూ బాధలతో, భయంతో, భ్రాంతితో బాధలతో బ్రతుకుతూనే ఉంటాడు. ఆనందం అనేది క్షణికానందమే కానీ శాశ్వతానందం రాదు. ఇది ఎటువంటిది? శరీరం ఎముకల పోగు, మాంసంతో కూడుకున్నది, మలమూత్రాలతో కూడుకున్నటువంటి అత్యంత కల్మషమైనటువంటి శరీరం. మరి దీనికి వ్యతిరేకమైన పవిత్రమైన ఆత్మ ఎప్పటికీ కాదు అని తెలుసుకోవాలి. మరి మూఢులైనటువంటి వాళ్ళు ఈ మేధ అస్థి పురుష రాశి అయినటువంటి దేహమే నేనని బుద్ధిని కలిగి ఉంటారు. కానీ విచారించేటువంటి వాళ్ళు పరమార్థభూతమైనటువంటి తన స్వరూపాన్ని దీనికంటే విలక్షణమని గుర్తిస్తారు. దేహమే నేననేటువంటి వాడు మూఢుడు. చిదాభాస రూపుడగు జీవుడు నేను అనేటువంటి వాడు
శాస్త్రవేత్త అయిన పండితుడు. బ్రహ్మమే నేనని తెలుసుకునే వివేక జ్ఞానంతో ఉన్నటువంటి వాడు మహాత్ముడు అని చక్కగా 3 విధాలుగా భావన చేసేటువంటి వాళ్ళు 3 విధాలుగా మనకి చెప్పారు పేర్లు. మరి పంచకోశాల్లో ఇక్కడ శరీరము సప్త ధాతువులతో తయారైంది కదా. వాటిలో త్వక్కు, చర్మము, రుధిరం అంటే రక్తము, మాంసము 3 కూడా తల్లి నుండి సంక్రమిస్తాయట. అస్థి, ఎముకలు, మేధ, మజ్జ ఈ 3 తండ్రి సంబంధమైనవి అని మనకి చక్కగా తెలియజేశారు. నేను మరి ఇవన్నీ కలిగినటువంటి శరీరం నేను కాదు, సర్వాత్మస్వరూపమైన బ్రహ్మమే నేను అని చక్కగా ధ్యానించి దృఢ నిశ్చయుడివై పరమశాంతిని పొందమని మనకి జ్ఞానోపదేశం చేస్తున్నారు. మరి ఆ షట్శాస్త్రవేత్త అయిన మహాపండితుడైనా కూడా అసత్యమైన దేహేంద్రియాదులు మిథ్యాహంకారము ఎంతవరకు అంటే దేహము మీద భ్రాంతి అహంకారము ఎప్పటికి వరకు విడవకుండా ఉంటాడో అంతవరకు మోక్షం అనే వాసన కూడా వాడి దరికి రాదు. ఇప్పుడు నీడగా తోచిన శరీరం మన నీడ ఉంది. ఆ నీడని శరీరంగా భావిస్తామా? నీళ్లల్లో మన ప్రతిబింబం పడుతుంది, అద్దంలో ప్రతిబింబం పడుతుంది. ఆ శరీరాన్ని దాన్ని చూసి మన శరీరం అనుకుంటామా? మరి స్వప్నంలో మన శరీరం కనపడుతుంది, అది మనం అనుకుంటామా? అనుకోం కదా. మరి అటువంటి కాని శరీరాన్ని నేను కాదు అని తెలుసుకుని హృదయమందే మనస్సు చేత మరి ఉన్నటువంటి నిశ్చలంగా నిర్వికారంగా ఉన్నటువంటి పరమాత్మ నేనని తెలుసుకోవాలి. అటువంటి వాడు ముక్తిధామాన్ని పొందుతాడు. ప్రత్యక్షంగా కనిపించే ఈ శరీరం, స్థూల శరీరం కూడా నేనను భావాన్ని వదలాలి. స్థూల శరీరము నేను అనే భావాన్ని ఎప్పుడైతే వదులుతాడో అప్పుడు పరమాత్మకు దగ్గరవుతాడు. దేహమే నేననుకున్నంత వరకు భగవంతుడికి దగ్గర కాడు. జన్మ దుఃఖాలకి కారణమవుతుంది కనుక ఎంతో విచారణ ప్రయత్నం చేస్తే దేహము నేను కాదు అనేటువంటి బుద్ధి కలిగి ఆత్మ నేను అనేటువంటి జ్ఞానము కలిగిన రోజున పరమ ముక్తిధామాన్ని పొంది ఆనందాన్ని పొందుతాడు. ఇది ఈరోజు ఈ అన్నమయ కోశము యొక్క పూర్తి వివరణ మనం తెలుసుకున్నాం. శుభం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం.